చిట్టా నంబర్ 3 చాలా రసవత్తరంగా ఉంటుంది. ఇదేంది గిరీష్, చంద్రబాబు నాయుడు గారిని పెట్టినవు, పవన్ కళ్యాణ్ గారిని పెట్టినవు అని అంటే ఇవాళ నా మనసు ఆనందకరంగా ఉన్నది. అసలు ఇదే టాపిక్తో నేను మొట్టమొదట మొదలెట్టేది ఉండే, కాకపోతే ఇంటర్నేషనల్ ఇష్యూస్ అండ్ నేషనల్ ఇష్యూస్ అండ్ దాని తర్వాత మన స్టేట్ ఇష్యూస్ అని అన్నట్టు మనం ఎప్పుడు చేసినాం కాబట్టి నేను ఆగిన. బట్ నా మనసుకు అత్యంత నచ్చిన సన్నివేశము, ఇన్ఫ్యాక్ట్ న్యూస్, ఇన్ఫ్యాక్ట్ మీకు కూడా చాలా నచ్చుతుంది. ద సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు భారతీయుల పట్ల, సనాతన సంతానం పట్ల. ఎస్, ఇవాళ ఏదైతే దేవాలయాలు ఉంటాయో ఆ దేవాలయాల కేవలం హిందూసే ఉద్యోగస్తులు లెక్క ఉండాలా, నాన్ హిందూస్ ఉండొద్దు అని చెప్పి వాళ్ళ వేతనాలు పెంచే ప్రయత్నం కూడా చేసిండు ద సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇవాళ ఫోర్స్డ్ రిలీజియస్ కన్వర్షన్స్ ఏవైతే ఆంధ్రప్రదేశ్లో జరుగుతాయో వీటికి చెక్ పెట్టాలా, దాన్ని ఉక్కు పాదంతో తొక్కి పడేస్తాం అని చెప్పి మాట్లాడిండు నారా చంద్రబాబు నాయుడు గారు. నాన్ హిందూస్కి దేవాలయాలలో చోటు లేదు అని చెప్పిండు. ఏవైతే 1110 టెంపుల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఉన్నాయో వాటన్నిటికీ ట్రస్టీస్ని ఇక త్వరలో నియమిస్తాము అని చెప్పి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అది మాట్లాడుకుంటా సుమారు 87,000 ఎకరాల భూమి అన్యక్రాంతమైంది, ఎంక్రోచ్మెంట్ అయింది దేవాలయాలది. సుమారు 87,000 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దేవాలయాల భూములను ఎంక్రోచ్మెంట్ చేసిర్రు. దానికి లీగల్ యాక్షన్ కూడా ఆంధ్రప్రదేశ్ సర్కార్, తెలుగుదేశం పార్టీ మొదలెడుతుంది అని చెప్పిండ్రు. జయము జయము చంద్రన్న, జయము జయము చంద్రన్న అని ఇలా మనసా వాచా కర్మన చిత్రగుప్త్ మీకు పాదాభివందనం చేస్తుంది సార్. ఆడికే కాకుండా నాయుడు గవర్నమెంట్ 1,683 అర్చకులకు వాళ్ళ జీతం 10,000 నుంచి 15,000 వరకు నెలకు జీతం పెంచిండ్రు. ద సాలరీ ఫ్రమ్ 10,000 హ్యాస్ బీన్ ఇంక్రీజ్ టు 15,000 ఫార్ 1,683 అర్చకాస్. జగన్ సర్కార్ ఉన్నప్పుడు అరాచకాలు ఎంత జరిగినాయో అర్చకుల మీద మనం అంతా చూసినాం. ఎవడో కోడు మొన్న ఇన్స్టాగ్రామ్ నేను లేక చూస్తే పెట్టిండు, నువ్వు జగన్ అంటే నేను అన్ఫాలో చేస్తా, చేసుకో, నేను ధర్మం వైపు ఉంటా, సబ్స్క్రిప్షన్ వైపు ఉండా, నేను వ్యూస్ వైపు ఉండా, నేను న్యూస్ వైపు ఉంటా. సో అక్కడనే ఆగకుండా ఎవరైతే చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయో ఆంధ్రప్రదేశ్లో ధూపదీప నైవేద్యం పథకం కింద వాళ్లకు 10,000 రూపాయల వేతనం మంత్లీ స్కీమ్ ఏదైతే ఉంటుందో 10,000 రూపాయల మంత్లీ స్కీమ్ ప్రకటించిండు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది వెనకటికి 5,000 రూపాయలు ఉండే. మంత్లీ పేమెంట్ ఆఫ్ 3,000 రూపీస్ టు ఎవరైతే వేద విద్య చదువుకున్న యువకులు ఉంటారో, వాళ్ళకు ఉద్యోగం లేని యువకులు ఉంటారో వాళ్ళకు మంత్లీ 3,000 రూపీస్, వాళ్ళకు 3,000 రూపీస్ నిరుద్యోగ భృతి అని అనుకోర్రి, లేకపోతే ఒక మంత్లీ పేమెంట్ అని అనుకోండి. వేద విద్యను ప్రోత్సహించే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి చిత్రగుప్త్ కాషాయ సలాం పెడుతున్నది. ఆడ కాగకుండా నాయి బ్రాహ్మణులకు ఎవరైతే నాయి బ్రాహ్మణులు ఉన్నారో వాళ్లకు మంత్లీ శాలరీ వచ్చేసి 25,000 రూపాయలకు పెంచిండు. సుమారు ఏవైతే దేవాలయాలు ఉంటాయో 15 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయలు ఆదాయం ఉన్న దేవాలయాలకు ఇంకొక 2 ట్రస్టీలను ఎక్స్ట్రా డిప్లాయ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 15 మెంబర్ ఉన్న ట్రస్ట్ ఇప్పుడు 17 మెంబర్స్ అవుతుంది అని చెప్పి ఒక ఉత్తర్వులు జారీ చేసిండు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈడికి ఆగిపోయిందా అని అంటే ఈడికి ఆగిపోలే. ఎక్కడెక్కడైతే ఈ ట్రస్ట్ బోర్డులు ఉంటాయో అక్కడ బ్రాహ్మణుడితో పాటు నాయి బ్రాహ్మణుని కూడా మేము ఈ ట్రస్టీ లోపల పెడతాము అని చెప్పి ఎన్డీఏ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టుకున్నారో దానికి ఆచరణ సిద్ధం చేసిండు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈడికి ఆగిపోయిందా అని అంటే నాయుడు గారు షార్ప్గా క్రిటిసైజ్ చేసిండ్రు వైఎస్ జగన్ని. ఆయన ఉన్నప్పుడు ఒక రథాన్నే కాల్చిన సంఘటనలు మనకు కనబడ్డాయి. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, ఆ టెంపుల్ని క్రిస్టియన్ మిషనరీస్కి ఎట్లా అంటగట్టే ప్రయత్నం చేసిండో, అలిపిరి దిగుతుంటే ఇంకొకటి నారా చంద్రబాబు నాయుడు గారికి చిత్రగుప్త్ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తుంది సార్. అలిపిరి దిగేటప్పుడు ఆడ మటన్ షాపులు, చేపలు, గీపలు ఇవన్నీ తీపిచ్చేరు సార్. ఆ ప్రాంగణం నీట్గా ఉండాలి సార్. ఎందుకంటే నిన్న మీరు మాట్లాడిన మాటనే అది ఏందనంటే దేవాలయాల పరిసరాలు ఏవళ్ళు ఉన్నాయో అవి అత్యంత పవిత్రంగా ఉండాలా, పరమ పవిత్రంగా ఉండాలా, క్లీన్గా ఉండాలా, నీట్గా ఉండాలా, స్పిరిచువాలిటీ చిలికే విధంగా ఉండాలా అని చెప్పి మీరు మాట్లాడిన మాటకు చిత్రగుప్త్ గర్విస్తుంది సార్, మాటిస్తున్నది సార్, మీ పక్కన నిలబడుతుంది ఈ టాపిక్ల పైన. ఖచ్చితంగా ఇవాళ
మనస వాచ కర్మన జయము జయము చంద్రన్న, జయము జయము చంద్రన్న అని మాట్లాడుతున్నా. ఎందుకు మాట్లాడుతున్నానంటే 87,000 ఎకరాల దేవాలయ భూమిని కాపాడతా అని చెప్పి స్వయాన ప్రకటించింది ఒక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు ఇవాళ దేశంలో అంటే చంద్రబాబు నాయుడు గారు. యోగి ఆదిత్యనాథ్ గారి తర్వాత ఇట్లాంటి బోల్డ్ స్టేట్మెంట్ మనం ఎప్పుడైనా వింటున్నాము అని అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి నోట వింటున్నాం. థ్యాంక్స్ టు ది పవన్ కళ్యాణ్ ఆల్సో హూ ఇస్ ది డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈడ ఉన్నాడు మనకు ఒక ఆయన శిష్యుడే అనుమూల రేవంత్ రెడ్డి గారు. ఇదే దేవాలయాల భూములను కాలేజీలకు అప్పచెప్తారట, దేవాలయానికి వేరే దగ్గర భూమి ఇస్తారట. దేవాలయానికి దేవాలయం దగ్గర భూమి ఉంటేనే ఆదాయం ఉంటుంది, ఆ దేవాలయానికి ఒక ఆదాయం ఉంటుంది. ఆ దేవాలయాలను దోసుక తినుడు తప్ప, దోసుక తిని మందికి దోషలు ఇచ్చుడు తప్ప, దోషలేసుడు తప్ప ఈ సర్కార్ ఏం చేస్తుంది తెలంగాణలో అని అంటున్నా. దేవాలయాల ఆస్తులకు వచ్చిన ఏవైతే ఆ అమౌంట్ ఉంటుందో దాన్ని దోసుక తినుడు తప్ప, తబ్లీగులకు 2 కోట్లు 3 కోట్లు ఇంక ఉల్టా వాళ్ళకి చేతిలో పెట్టుడు తప్ప దేవాలయాలకు ఈ ప్రభుత్వాలు ఏం చేసిర్రు అని చెప్తున్నా. మీకు జిగర్ల దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు హైడ్రాల దేవాలయ భూములను లోపలికి తీసుకుంటారా, పరిధిలకు తీసుకుంటారా అని చెప్పి ఇప్పటికి ఇది 4వ చిత్రగుప్తుల మేము గర్జించే కంఠంతో మాట్లాడుతున్నాం. వీఆర్ నాట్ రిక్వెస్టింగ్ యూ, వీఆర్ డిమాండింగ్ యూ. మీకు డిమాండ్ చేస్తున్నాం, దేవాలయ భూములను మీరు హైడ్రా పరిధిలకు తీసుకోగలుగుతారా. మేము మాట్లాడిన మాటలు మీకు ఈ టాపిక్ నచ్చినట్టయితే తప్పక కమెంట్ రూపంలో చెప్పుర్రి ఫ్రెండ్స్, బికాస్ ఈ కమెంట్ నేను ఖచ్చితంగా తీసుకుంటా. చంద్రబాబు నాయుడు గారికి నిజంగా చేతులు జోడించి పాదాభివందనం కూడా చేస్తున్నాం. బికాస్ అట్లీస్ట్ వచ్చుడే మీరు సనాతన ధర్మానికి ఎన్డీఏ మేనిఫెస్టోలు ఏదైతే కొన్ని పెట్టినరో వాటిని ఆచరణ చేయడానికి ముంగడికి తీసుకొచ్చి పక్కకున్న రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా జర నేర్చుకుంటారు అని చెప్పి మాట్లాడుతున్నా. యాక్చువల్ సెక్యులరిజం అంటే ఇది అని చెప్పి కాషాయ సలాం కొడుతున్నా మీ అందరికీ. మిమ్మల్ని అడుగుతున్న ఫ్రెండ్స్, ఆలోచించుండ్రి, లేకపోతే అనుభవిస్తారు. భారత్ మాతాకి జై. ఎందుకు అనుభవిస్తారు అని అంటే చిట్టాలు చాలా పెద్దగా ఉంటాయి. యోగిని ఉన్నాడు, మైక్ పట్టుకోనికే కూడా దమ్ముందో లేదో కానీ తీస్మార్ ఖాన్ మాటలు మాట్లాడతాడు. ఏమంటాడంటే బంగ్లాదేశ్లో ఏవైతే లొల్లిలు జరిగినాయి చూడు, గట్లనే కర్ణాటకలో కూడా లొల్లిలు జరుగుతాయి. సిద్ధరామయ్య మీద ఏమైనా ఈగ వాళ్తే మేము అల్లకల్లోలం సృష్టించేస్తాం. ఎవరైతే గవర్నర్ తవార్ చంద్ గెలాట్ కర్ణాటకలో ఉన్నాడు, ఆయన సిద్ధరామయ్య మీద యాక్షన్ తీసుకోనికి ప్రయత్నం చేస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ మీద సాక్ష్యాలు కనబడితే మాత్రం ఆయన యాక్షన్ తీసుకోడు, కేవలం సిద్ధరామయ్య మీద మాత్రం యాక్షన్ తీసుకుంటాడు. ఈ 3 స్కామ్లా ఏదైతే ఇన్వాల్వ్ అయి ఉన్నాడో, మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే స్కామ్ జరిగిందో అక్కడ, అందులో సిద్ధరామయ్య ఏదైతే ఇన్వాల్వ్ అయి ఉన్నాడో దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలా, లేకపోతే మేము అల్లకల్లోలం సృష్టిస్తాము. ఏదైతే షేక్ హసీనాని ఎట్లయితే ఎలగొట్టినరో బంగ్లాదేశ్లో అదే టైప్ ఆఫ్ మరణకాండ సృష్టిస్తాము. గవర్నర్ ఆఫీస్ని ముట్టడి చేస్తాము. చలో గవర్నర్ ఆఫీస్ అని చెప్పి నేను స్లోగన్ ఇస్తున్నా అని చెప్పి భారతీయ జనతా పార్టీకి, భారత వ్యవస్థకు, భారత బలగాలకు, భారత రాజ్యాంగానికి, దేశ ప్రజలకు ఒక ఛాలెంజ్ ఇస్తాడు ఈ కాంగ్రెస్లో పుట్టిన ఈ దుర్మార్గు. ఇక ఏం మాట్లాడదాం మీరు చెప్పు. ఈడికి ఆగిపోయిందని అంటే ఈడికి ఆగలే, ఈడికి ఆగిపోయిందని అంటే ఈడికి ఆగలే. ఎందుకు ఆగలేదనంటే ఈ ఫోటో ఒకసారి మీరు జర జూమ్ చేసుకొని చూసుకోండి. ఇది మన అంజనాద్రి, సాక్షాత్తు మన కపి కిషోరుడు, అనిలాత్మజుడు, రామ భక్తుడు, అంజనీ సుతుడు, హనుమంతుడు పుట్టిన జాగా అంజనాద్రి హిల్స్ అంటారు. అక్కడ వస్తుంటే మనకు లైట్లు ఏవైతే కనబడతాయో అవి ఒక ధనుష్ అండ్ మోరోవర్ ఒక గద, ఈ 2 కాంబినేషన్లు ఉన్న షేప్లో కనబడతాయి. అక్కడ పవిత్రతను ప్లస్ అక్కడ సనాతన ధర్మం అక్కడ ఉన్నది కాబట్టి ఆ టైప్ ఆఫ్ పెడితే కొంచెం స్పిరిచువాలిటీ ఉంటుంది కాబట్టి అక్కడ ఇట్లాంటి లైట్లు పెడితే 28 ఆగస్ట్ 2024కి కొప్పాల్ డిస్ట్రిక్ట్ తహసీల్దార్ ఏం చేస్తారంటే వీటిని అన్నిటినీ తీసి పడేయాలా, ఈ డెకరేటివ్ ల్యాంప్స్ ఈ రకంగా ఉండొద్దు అని చెప్పి చెప్తాడు. సరే ఈ తెలివితేటలు మనోడు వచ్చినాయా అని అంటే ఈ సిగ్గుదప్పిన కాంగ్రెస్ ఎవడికి లొంగి పనిచేస్తుంది అని అంటే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా SDPI విచ్ ఈస్ ఎ పొలిటికల్ వింగ్ ఆఫ్ బ్యాండ్ ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. వాళ్ళు అబ్జెక్షన్ రేజ్ చేసిండ్రని ఇగో ఈ తహసీల్దారు వీటిని తీసేయాలా అని చెప్పి ఉత్తర్వులు జారీ చేస్తాడు. ఉత్తర్వులు జారీ చేసి ఏం చేస్తాడు, ఇది గద ఇంకా ఈ ధనుష్ ఏదైతే శ్రీరాముడు ఇంకా హనుమంతుడి జ్ఞాపకాలను మనకు గుర్తు చేస్తుందో, మనను భక్తి రసంలో ముంచుతుందో, ఇవి రిలీజియస్ సెంటిమెంట్స్ హర్ట్ చేస్తాయి వేరే మతాలకు, ఇది వేరే మతాలకు రిలీజియస్ సెంటిమెంట్స్ హర్ట్ చేస్తుంది, ఇది సెక్యులర్ భావాజాలాలు కావు అని చెప్పి చెప్తాడు. తహసీల్దార్ యు నాగరాజ్ ఏం చేస్తాడనంటే ఏదైతే కర్ణాటక రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉన్నదో KRIDL అని అంటారో దాని మీద రిలీజియస్ సెంటిమెంట్స్ని హర్ట్ చేస్తున్నదని చెప్పి కేసు వేస్తాడు. కేసు వేసి ఇవి అన్నిటి తీసేయాలా, తొలగించేసేయాలా అని చెప్పి ఉత్తర్వులు జారీ చేస్తాడు. ఓడి పేరు మీద SDPI, ఎవరిల్లు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా విచ్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా బ్యాండ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లాం గీడి దాకా వచ్చింది. అయితే ఇప్పుడు నేను ఆ తహసీల్దార్ నాగరాజ్ని అడుగుతున్నా, నాగరాజ్ గారు అదేందో వీళ్ళందరి పేర్లు గిట్లనే పడైతాయి. నాగరాజ్ గారు మిమ్మల్ని నేను ఏం అడుగుతున్నానంటే, మళ్ళీ 5 సార్లు నమాజ్ చదువుడు నా రిలీజియస్ సెంటిమెంట్స్ని హర్ట్ చేస్తలేదా? నువ్వు నీ ఇంట్లో చదువుకో, స్పీకర్లలో పెట్టి ఎందుకు చదువుతున్నావు? నేను ఎందుకు వినాలే? ఆడ చదువుతున్న నమాజ్ నేను ఎందుకు వినాలే? నా సెంటిమెంట్స్ని హర్ట్ చేస్తలేదా? నేను అడుగుతున్నా మిమ్మల్ని. రంజాన్ వచ్చినప్పుడు రోడ్ల మీదకి వచ్చి వీళ్ళు నమాజ్ చేస్తారు. మా వాళ్ళు ఎప్పుడన్నా రోడ్ల మీదకి వచ్చి పూజలు చేసిర్రా? నా రిలీజియస్ సెంటిమెంట్స్ నాకు హర్ట్ చేస్తలేరా? సెక్యులర్ దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఒకటి ఉండాలి సార్. కాకపోతే వాళ్ళకు షరియా అని చెప్పి తీసుకొని వచ్చి ఒక ప్యారలల్ సిస్టమ్ ఆఫ్ లా తీసుకొని వచ్చి వాళ్ళకు పెట్టి నన్ను మీరు అవమానం చేస్తలేరా? ఒక హిందూని సెకండ్ గ్రేడెడ్ సిటిజన్ లెక్క నెట్టేస్తలేరా? హిజబ్ ఈజ్ లైక్ ఏ చాయిస్ అని చెప్పినప్పుడు విద్యార్థుల జీవితాలల్లో విష బీజాలు మీరు నాటుతలేరా? నేనెప్పుడన్నా నా పిల్లలకు కాషాయ కాండవ వేసి పంపించినానా? అది కావాలా అని చెప్పి లొల్లి పెట్టినానా? షరియా దేశమంతటా ఉండాలా అని చెప్పి మేమేమన్నా చెప్పినామా? వక్ఫ్ అని చెప్పి అడ్డమైన చట్టాలు ఏమన్నా తీసుకొచ్చినామా? జాతే ఉట్టలే అప్పుడు. కాకపోతే మా దేవాలయాలనే కబ్జా చేసే ఈ ఆస్మానీ కౌంకి మళ్ళీ మీరు ఏమని సమాధానం చెప్తారు అని చెప్తున్నా. దీని దగ్గర మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా? కేవలం జీతం కోసము నీ జీవితాన్ని తాకట్టు పెట్టి నీ తహసీల్దార్ పదవి ఊడుతుందో అని చెప్పి ఒక బ్యాండ్ ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చేసిన కంప్లైంట్కి నువ్వు మాట్లాడితే మళ్ళీ నేను 100 కంప్లైంట్లు ఇచ్చిన కదా, దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నావా? టిప్పు సుల్తాన్ జయంతి ఎట్లెట్లా ఆడు నా సెంటిమెంట్ని హర్ట్ చేసిండా లేదా? నా సనాతన సంతానాన్ని, నా హిందూ సోదరులను ఊచకోత కోచిండా లేదా? ఆడ జయంతి నేనెందుకు చేస్తా? ఆడ సావుగాను అని ఇంట్లో పినిగెల్లా అని మాట్లాడతా. కానీ నాగరాజ్, తహసీల్దార్ నాగరాజ్ ఏకవచనంలోనే మాట్లాడాల్సి వస్తుంది. కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలా నీ పొజిషన్కి అంటే మిస్టర్ నాగరాజ్, ఏ భారతదేశ బాబర్ దేశ్ నై సమజ్నేకి కోషిష్ కర్, ఆలోచించు లేకపోతే అనుభవిస్తావు అని చెప్పి హెచ్చరిక జారీ చేస్తుంది అలా చిత్రగుప్త్ యావత్ హిందూ సమాజాన్ని కవచకుండలం చేసుకొని. సిగ్గుదప్పిన చర్యలు బంద్ చేసేయి. జరా మెదడుకు, నీ చింతించే మెదడుకు జర ఆలోచించు. ఫ్రెండ్స్ మిమ్మల్ని అడుగుతున్నా, ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా?